సో ఈరోజు స్పెషల్లీ మన బ్యాటింగ్ ఎట్లా అయితే సూర్యకుమార్ యాదవ్ ఇంకా రిషబ్ పంత్ ఇట్లాంటి పిచ్ మీద మంచి మొమెంటమ్ మంచి ట్రెండ్ సెట్ చేసి ఆ షాట్స్ ఏదైతే సూర్యకుమార్ యాదవ్ ఆడాడో స్లో పిచ్ పైన ఎట్లా అంటే ముందు 2 మీటర్స్ ముందు 7 ఫీట్ ముందు కూడా ఇంపాక్ట్స్ ఉన్నాయి తను కొట్టిన బౌండరీస్. అది కాకుండా డీప్ ఇన్ ద క్రీజ్ కూడా వెళ్ళి మొత్తం గ్రౌండ్లో హీ హాస్ క్రియేటెడ్ యాంగిల్స్. సో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఇంకా రిషబ్ పంత్ ఏదైతే ఆ 20 క్విక్ ఫర్ 20 ఉందో ఆ మొమెంటమ్ని కంప్లీట్గా షిఫ్ట్ చేసి ఈ 2 టర్నింగ్ పాయింట్స్ స్పెషల్లీ మన బ్యాటింగ్లో అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. అదే కాకుండా బుమ్రా బౌలింగ్ కూడా అమేజింగ్ బౌలింగ్ వేశాడు. అది ఇట్లాంటి కండిషన్ న్యూయార్క్ నుంచి వచ్చిన తర్వాత ఇట్లాంటి స్లో పిచ్ మీద అడ్జస్ట్ చేసి లెన్స్ అడ్జస్ట్ చేసి స్లోవర్ బాల్స్ వేసి అదొక ఎట్లా అంటే మన ఇండియాకి ఒక గిఫ్ట్ దేవుడి తరపు నుంచి ఇచ్చింది. అదైతే జస్ప్రీత్ బుమ్రా నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇట్లా పర్ఫామ్ చేస్తున్నారు. ఈ వరల్డ్ కప్లో కూడా లాస్ట్ వరకు ఇట్లానే పర్ఫామ్ చేస్తే కప్పు ఎక్కడికి పోదు, ఆయన సేఫ్గా తీసుకొని కెప్టెన్ రోహిత్ శర్మ చేతిలో పెడతారు. స్పెషలీ బంగ్లాదేశ్తో ఎప్పుడు కూడా కాంటెస్ట్స్ కొద్దిగా స్పైసీగా ఉంటాయి. ఈవెన్ దో మనం ఎప్పుడు కూడా మంచి సక్సెస్ రేట్ ఉంది వాళ్ళ అగేన్స్ట్. అయినా కానీ కొన్ని మ్యాచెస్లో దే ఆల్ కమ్ అండ్ ప్లే గుడ్ క్రికెట్. కాబట్టి మనం కొద్దిగా విజిలెంట్గా ఉండాలి. స్పెషలీ అగేన్స్ట్ దేర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. షాకీబ్ అంత ఫామ్లో లేడు ఈ టోర్నమెంట్లో, అయినా కానీ మంచి ఇన్నింగ్స్ ఆడే కెపాసిటీ ఉంది. మంచి బౌలర్ కూడా మంచి ఆల్రౌండర్. వాళ్ళ దగ్గర మంచి డీసెంట్ క్రికెటర్స్ ఉన్నారు. కానీ మన పొటెన్షియల్కి ఆడితే మాత్రము బంగ్లాదేశ్ దగ్గరికి రాదు. సో మనం ఒక్కటే చూసుకోవాలి, మన పొటెన్షియల్కి మనం వెళ్ళి పర్ఫామ్ చేస్తే సరిపోతుంది.